ఇంత కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి బాలైతున్నా రామగుండం ప్రాంతానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఈ నియోజకవర్గానికి కొన్ని నిధులు రామగుండానికి ఈరోజు తీసుకురావడం జరిగింది. ఆలోచించిన వాటి మాటలకి కాకుండా ఈరోజు మీ ముందు జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి సంక్షేమాన్ని మీ ముందు మీ ద్వారా దృష్టిలో పెట్టడానికి తీసుకురావడం జరిగింది. ఇలా 100 కోట్లు FIDC నిధులు ఏవైతే ఉన్నాయో గతంలో అనేక సార్లు విన్నాము. ఈరోజు ప్రభుత్వం కూడా మళ్ళీ TFDC అంటే ఒక బ్యాంక్ అకౌంట్ ప్రభుత్వం తీసుకొని దాని ద్వారా ఇప్పుడు మన ప్రాంతానికి మొట్టమొదటిగా 100 కోట్లు ఇచ్చారు. ఆ 100 కోట్లలో ఈరోజు రామగుండానికి కానీ టెండర్ చేసేటువంటి అవకాశం ఈరోజు రామగుండానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నారు. దాంట్లో మొట్టమొదటిగా మాట ఇచ్చిన మాదిరిగా లక్ష్మీనగర్ ప్రాంతం దాదాపు 4 డివిజన్ల కలయికతో హైదరాబాద్ రామగుండానికి ఒక గుండకాయలో ఉన్నటువంటి మన లక్ష్మీనగర్ ప్రాంతానికి ఆ మార్కెట్ సుందరీకరణ, రోడ్లు, డ్రైనేజీలు, దాంతో పాటు లైట్లు, వైర్లు పిచ్చి పిచ్చిగా లేకుండా అండర్గ్రౌండ్ లైన్తో చేసే కార్యక్రమంలో భాగంగా దాదాపు 30 కోట్లతో అక్కడ టెండర్ కాల్ వేయడం జరిగిన విషయాన్ని మీరు చెప్తా ఉన్నాం. దాంతో పాటు అదే భాగంలో మరి అదే నిధులతో డివిజన్స్ లో 1 నుంచి 50 డివిజన్లు దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఇంటర్నల్ రోడ్స్, చిన్న చిన్న డ్రైనేజ్ రోడ్లు ఏవైతే మెయిన్ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో దానికి మొదటగా 20 కోట్లు ఈరోజు గ్రౌండ్ ఒక టెండర్ కాల్ టెండర్ ఐకి ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తా ఉంటాం. అదే మాదిరిగా ఏదైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో, కనెక్టింగ్ రోడ్స్ మెయిన్ రోడ్స్ ఉన్నాయో దానికి గాను 10 కోట్ల రూపాయలు ఈరోజు మేము ఇలా టెండర్ ఇవ్వడం జరిగిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా పెద్ద పెద్ద ట్రైన్ కాలువలు ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆ ట్రైన్ కాలువలు అంతా పెట్టడానికి ఈరోజు దాదాపుగా 10 కోట్ల రూపాయలు ఈరోజు దానికి కూడా టెండర్ వేయడం జరిగిన విషయాన్ని మీకు మరి మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు ఇంకా టెండర్ వేసే దశలో ఇంకా కొన్ని అంశాలు టెండర్ వేసే విషయంలో ఒక 5 కోట్లు వాటర్ సప్లై గురించి చేయడం జరిగింది. ఈరోజు గోదావరిలో కానీ శ్రీనగర్కి కానీ మనకు తాగడానికి నీళ్లు కొరవైనటువంటి అవకాశం లేదు. పూర్తి స్థాయిలో నీళ్ళుంటాయి. ఒక 5 కోట్ల రూపాయలు మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి టెండర్ పిలవడం జరిగింది. అదే మాదిరిగా కొన్ని జంక్షన్స్ ఏర్పాటు చేయడానికి గతంలో కొన్ని జంక్షన్స్ ఏర్పాటు చేశారు. విలువ కంటే ఎక్కువ విలువించి కొంత నిధులను దుర్వినియోగం చేశారు. కానీ ఈసారి 2 కోట్లతో దాన్ని ప్రత్యేకంగా కేటాయించి సరైన ప్రాంతాల్లో జంక్షన్స్ ఏర్పాటు చేయడానికి ఒక శుద్ధీకరణ చేయడానికి ఒక 2 కోట్ల రూపాయలు టెండర్ పిలవడం జరిగిన విషయాన్ని మేము తెలియజేస్తాం. అదే మాదిరిగా ఫ్రూట్ మార్కెట్ మీకు ఒక అంశం తెలియాల్సిన అవసరం ఉంది. ఫ్రూట్ మార్కెట్ అంటే దానికి ఒక ఏర్పాటు చేశారు. గతంలో టెండర్ వచ్చిందని చెప్పి కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసి కూడా చేయడం జరిగింది. మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. అది ఇలా TFIDC ద్వారా మేము డబ్బు పెడితే 4 కోట్ల రూపాయలు దానికి ఎన్ఓసి రావడానికి కట్టాయి. ఎంత నిర్లక్ష్యం అంటే సోదరారా, అసలు సిగరేట్ మనకు ఇచ్చినట్టుగా దాని ఎన్ఓసి రాలేదు. క్లియరెన్స్ రాక ల్యాండ్ తీసుకుంటామని చెప్పి ఆ టెండర్ ఆగింది. అంటే దీనివల్ల నేను ఎక్కువ మాట్లాడకుండా మన ప్రాంత ప్రజలను అన్ని తెచ్చినాము అన్ని క్లియర్ అని చెప్పి ఎంత మాయమాటలు చెప్తారో అర్థం కాదు. ఆ ఎన్ఓసి కూడా నిన్న సీనియర్ అధికారులతో మాట్లాడడానికి వాళ్ళ బిల్డింగ్స్ కట్టడానికి ఒక 2 కోట్ల రూపాయలు, కొన్ని ప్రాంతాల్లో 15-20 లక్షలతో వారి యొక్క స్వయం ఉపాధి కార్యక్రమాలు వారికి సంబంధించిన కార్యక్రమాలు చేపడానికి 2 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు వారి యొక్క బిల్డింగ్స్ కట్టడానికి టెండర్ దశలో ఉన్న విషయాన్ని తెలియజేస్తాము. అదే మాదిరిగా ఇంకొక అంశం స్లాటర్ హౌస్. ఈ యొక్క TFIDC స్లాటర్ హౌస్ కూడా పెట్టడం జరిగింది. స్లాటర్ హౌస్ కూడా అక్కడ నుండి డిస్ప్యూట్ క్లియర్ కావాల టెక్నికల్ క్లియరెన్స్ వల్ల అది కూడా ఆగింది. అది టెక్నికల్ క్లియరెన్స్ సిస్టమ్
మల్కాపూర్ ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలను దాన్ని పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి దానికి 3 కోట్ల రూపాయలు కేటాయిస్తా ఉన్నాం. ఎందుకంటే నగరంలో ఎవరైనా ఇబ్బందులు కాకుండా అనేక మంది చెప్తాము దాన్ని శాశ్వతంగా దాని యొక్క పరిష్కారానికి తెలియజేసే కార్యక్రమాన్ని మరి 3 కోట్ల రూపాయలు కూడా పెట్టడం జరిగిన విషయాన్ని చెప్తా ఉన్నాం. తర్వాత సెంట్రల్ లైటింగ్ మెయిన్ కార్పొరేషన్ లో బిగినింగ్ టు ఎండ్ 10 కోట్ల రూపాయలు ఒక సెంట్రల్ లైటింగ్ మేము ఏర్పాటు చేశాం. దాంతో పాటు మీకు సింగరేణి ద్వారా మరి సింగరేణి సీఎండీ గారితో మాట్లాడి మేము మొన్న ఈ యొక్క 15 రోజుల కాలంలో దాదాపుగా నిరంతరం మరి మినిస్టర్ గారితో ముఖ్యమంత్రి గారితో అదే మాదిరిగా శ్రీధరరావు గారు వారిని తీసుకొని జరిగిన చర్చల్లో గత 50 సంవత్సరాలుగా పూర్తిగా మనం నిర్లక్ష్యానికి గురైతా ఉన్నాం. గతంలో ఈ రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ఈ ప్రాంతానికి సిటీగా పేరుంది. 5 లక్షల జనాభా ఉన్నది కాస్త 2-3 లక్షలు మాత్రం కుదించకపోతా ఉంది. దినదినం ఈ నగరం చిన్నగా అవుతా ఉంది. ఈ నగరం పాడుపడతా ఉంది. ఈ నగరానికి అత్యద్భుతంగా ఉన్నతమైన నగరంగా ఎదగాల్సిన ఈ నగరం ఈరోజు కేవలం రాజకీయ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం ఈ ప్రాంతంలో కొత్తగా అభివృద్ధి కాకపోవడానికి కారణమని చెప్పగానే నిజమైనటువంటి అంశంగా ఈరోజు నేను చెప్తాను. ఈరోజు మనం నష్టపోయిన తీరు ఇలా ఓపెన్ కాస్ట్ వాళ్ళుగా సింగరేణి కార్మికులు ట్రాన్స్ఫర్లో రిటైర్డ్ అయిన వాళ్ళు ఎలివైన వాళ్ళు లేకుండా ఇతర ఉపాధి లేకుండా నష్టం జరుగుతారు. అయినా ఇక్కడ ఆన్సర్ ఇండస్ట్రీతో పాటు ఇక్కడ వ్యాపార సంస్థగా మరి అదే మాదిరిగా ఇక్కడ ఎక్కువ ఎడ్యుకేషన్ వద్ద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అవి లేకపోవడం, నిధులు మనకు సంబంధించిన నిధులు దాదాపు 2000 కోట్లు అంటే సిఎస్ఆర్ అండ్ డిఎంఎఫ్టీతో దాదాపు 1500 కోట్లు డిఎంఎఫ్టీ నిధులే సిఎస్ఆర్ కాకుండా ఇలా సిద్దిపేట, గజ్వేల్ ఇతర ప్రాంతాలు తీసుకెళ్లడం వల్ల ఈ ప్రాంతానికి పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది. కానీ ఆ ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేశాం. ప్రభుత్వం కేంద్రీకరించిన నిధులతో ఖచ్చితంగా ఈసారి నుంచి ఈ సంవత్సరం నుంచి మా ప్రాంతానికి సంవత్సరానికి 50 కోట్లను ఇవ్వాలని చెప్పి గట్టిగా మాట్లాడడం జరిగింది. తప్పకుండా దానిపై కార్యక్రమం జరుగుతుంది. వారం 10 రోజులు చేస్తామని చెప్పి అదే మాదిరిగా సింగరేణిని, ఎన్టీపీసీని, ఆర్ఎక్స్ఎల్ని, జెన్కోని ఇతర ఎవరన్నా సార్ వారి ద్వారా ఓఎన్ఎం మరి అదే మాదిరిగా రోడ్స్ అదే మాదిరిగా వైడింగ్, లైటింగ్ ఇవన్నీ విషయాల్లో కూడా మేము మాతో పాటు కార్పొరేషన్తో కలిసి రావాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందిస్తారు. మరి అవన్నీ కూడా పూర్తి అయిన విషయాన్ని మేము ద్వారా తెలియజేస్తాం. అంతేకాకుండా సింగరేణి ద్వారా ఇంటర్నల్ రోడ్స్ మీరు గమనించి ఉంటారు. సింగరేణి క్వార్టర్స్ దాదాపు 40 సంవత్సరాలుగా రోడ్డు కాలేదు, డ్రైనేజీ కాలేదు. ఆడ ఆ కార్యక్రమానికి అలా శంకరాత్మ దాదాపు సుమారు 5 కోట్లతో విన్నాం. మన సీఎం ఎంపీ గారితో మాట్లాడి పట్టి విక్రమార్క గారి చొరవతోటి ఇలా 5 కోట్ల రూపాయలు టెండర్ కాల్ అయింది. ఇంటర్నల్ రోడ్స్ ప్రారంభానికి ఒక శంకరాత్మ చేసిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా సింగరేణి మెయిన్ రోడ్స్ ఏదైతే ముఖ్యంగా సింగరేణికి సంబంధించిన రోడ్డు ముఖ్యమైనటువంటి రోడ్లన్నీ కూడా వారు టేక్ ఓవర్ చేసి మరి అవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమానికి మేము ఈరోజు చేయడం జరుగుతా ఉందనే టెండర్స్ కూడా పూర్తయినాయి. పని కూడా స్టార్ట్ అవుతున్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్నికల ముందు సింగరేణి ద్వారా పెట్టిస్తామని చెప్పినాం. 13 కోట్లతో అంచనాలు వేయించి టెండర్ వేయించేసాం. పని స్టార్ట్ అయిన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. సింగరేణి హాస్పిటల్లో క్యాప్ సెంటర్ అంటే గుండెకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ కూడా ఇక్కడే కార్డియాక్ సంబంధించిన ఇష్యూస్ చేసుకోవడానికి దానికి పూర్తి స్థాయిలో దాదాపు 15 కోట్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి 13 కోట్లు బడ్జెట్ అయింది. ఇంకో 2 కోట్లు అడిషనల్ ఇవ్వడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. పనులు స్టార్ట్ అయిపోయినాయి. అక్కడ సింగరేణి కార్మికుడికే కాదు ఇక్కడ సివిలియన్ కూడా అక్కడ గుండెకు సంబంధించిన వ్యాధి ఏదైనా అవసరం వస్తే అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా పూర్తి స్థాయిలో అక్కడ అత్యద్భుతంగా నిర్మిస్తున్నామనే విషయాన్ని మీకు ఈరోజు మాటిస్తా ఉన్నాం. గతంలో మీ అందరూ తెలుసు కేసీఆర్ బీపీ చెక్ చేయడానికి వస్తా అన్నాడు. కానీ మన అందరికీ బీపీ తెచ్చిన సంగతి మనం మర్చిపోవాలి.
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ వ్యాధులు వచ్చిన కారణం ఇలా ఓపెన్ కాస్ట్ ఫైన్ నడి నగరంలో తీసుకొచ్చి దాని ద్వారా వచ్చే విషవాయువుని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మిత్రులు కూడా ఇలా మరి షుగర్ బీపీ గుండెపోటు సరిపోతున్న విషయాన్ని మర్చిపోవద్దు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇలా ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకొచ్చి 13 మొదలుపెట్టి ఆ 18 పూర్తి చేస్తున్న మన విషయాన్ని పూర్తి చేస్తామో 2 నెలల్లో అది ప్రారంభంగా చేస్తామని చెప్తాము. దాంతో పాటు మరి మీకు అందరూ చూస్తా ఉన్నాం ఇలా బుషెట్స్ కానీ అవన్నీ కూడా చేస్తున్నాం. శ్రీగారి వారు చేయించే మనం అన్ని కూడా చేపిస్తా ఉన్నాం. దానికి నిదర్శనం మన సమ్మక్క సారక్క కార్యక్రమం బ్రహ్మాండంగా చేసాం. రాముడి ఆలయంలో సీతారాముల కళ్యాణం చేశాం. భవిష్యత్తు బడ్జెట్కు సంబంధించిన రంజాన్ కానీ మరి ఈద్గాకు సంబంధించిన అంశాన్ని పూర్తి చేశాం. ఈరోజు సింగరేణి ద్వారానే మొత్తం శ్మశాన వాటికలు చెట్లు కానీ లైట్లు కానీ అవన్నీ పెట్టించి ఖచ్చితంగా సింగరేణి గారిని టేక్ ఓవర్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. ఏ ఒక్క చనిపోయిన వారు వచ్చినా వారికి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అది త్వరలోనే వాళ్ళందరూ కూడా ఇప్పించి పూర్తి చేస్తారు. దాంతో పాటు మరి ఒక వాటర్ ప్లాంట్ జీడికే ఈ మెయిన్ వ్యవస్థ అంతా కూడా మీకు తెలుసా, మేము చేస్తాము. అవి చేస్తాం. ముఖ్యమైన సమస్య గార్బేజ్ డంప్ విషయంలో మన రామవరం పెద్ద చర్చ నడుస్తాం. సుందిల దగ్గర వేస్తేనేమో సుందిల ప్రజలకు బాధ, గోదావరికలు వేస్తే మన అందరి బాధ. దాని గురించి కాదు నిన్న వారికి చెప్పడం జరిగింది. ఇద్దరు అధికారులు కలిసి ఒక సురక్షితమైన ప్లేస్ లో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ 2-3 రోజుల్లో ఒక ట్యాంక్ లాగా చేసి అక్కడ చెత్త వేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. అది 3 రోజుల్లో పూర్తయిన విషయాన్ని చెప్తాను. దాంతో పాటు ఇవాళ అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే సింగరేణి కార్మికులకు 22 కోట్లతో ఒక పెద్ద ఫిల్టర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాము. చురుగ్గా పని నడుస్తా ఉంది. 10 నెలల కాలంలో అవి పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా మరి రామగుండం ముఖ్యంగా కార్పొరేషన్ ఉన్న ప్రజానికానికి అందరికీ కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు ఎస్టీపీల నిర్మాణం, ఎస్టీపీలతో పాటు ఇలా అమృత్ స్కీమ్ మీకు తెలుసు. గతంలో నామమాత్రంగా మనకు ఆటలు వస్తాయి కానీ అవి కాలేదు, క్యాన్సిల్ అయింది. రాష్ట్రంలోనే పూర్తి క్యాన్సిల్ అయింది. మళ్ళీ మొన్న 250 కోట్లు మాకు కావాలని డిమాండ్ చేసి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కలిసినప్పుడు 1100 కోట్ల రూపాయలు అమృత్ స్కీమ్ తీసుకొస్తే రామగుండానికి కానీ ప్రత్యేకంగా పెట్టాలని చెప్పినాం. దాంట్లో ఈరోజు దాదాపు 100 కోట్ల పైసలు టెండర్ పూర్తయింది. పనులు పైప్ లైన్తో పాటు మరి అలా ఎస్టీపీలు కూడా పూర్తి నిర్వహణ జరుగుతున్న విషయాన్ని ఈ వారమో నెక్స్ట్ వారమో పని ప్రారంభమవుతుంది. టెండర్ ప్రక్రియ పూర్తయిపోయింది. వాళ్ళు టెక్నికల్ క్లియరెన్స్ కూడా చేసుకున్నారు. ఈ యొక్క 2-3 రోజుల్లోనే లేదా 2 వారాల్లో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమైతే సంవత్సర కాలంలో రామగుండంలో గోదావరిలో కూడా చిన్న కాలుష్య నీరు కూడా పోదు, మనకు కూడా కాలుష్య నీరు రాదు. స్వచ్ఛమైన 15 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం మన ప్రాంతంలో గోదావరి పోయి మన సోర్సులతో నీళ్లు తీసుకొని తాగే పరిస్థితి మళ్ళీ రామగుండంలో చూడబోతున్న విషయాన్ని మీ అందరికీ కూడా గర్వంగా తెలియజేస్తాను. దాంతోపాటు రామగుండం మరి పాములపేట, మల్కాపూర్, జనగామ శివార్లలో మరి ఏకీకరణ దాంట్లో దాదాపు 2.5-3 కోట్ల రూపాయలు రామగుండం కార్పొరేషన్, ఇతర ప్రాంతాలకు స్కూల్ జెడ్పీటీసీ స్కూల్కి ఒక 2 కోట్లు, అదే మాదిరిగా మంచినీటి కొరకు ఒక 1.5 కోట్లు, దాంతో పాటు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అది నాకు సంబంధించిన స్పెషల్ ఫండ్లోకి వెళ్ళి దాంతో పాటు డిఎంఎఫ్టీ ఇంకో 20 కోట్ల రూపాయలు, 22 కోట్ల రూపాయలు, ఈ కార్పొరేషన్ లో ఒక 10 కోట్ల రూపాయలు ఇతరాంధ్ర డివిజన్స్ రోడ్స్ కి, డ్రైనేజ్ కి, దాంతో పాటు ఇంకొక 10 కోట్ల రూపాయలు మరి ఇతర కార్యక్రమాలకు అవి కూడా టెండర్లు అవుతా ఉన్నాయి. ఆ 20 కోట్లు ఇంకొక 2 కోట్లు
మాకు సిఎస్ఆర్ సింగరేణి కూడా ఇచ్చింది. అవి కూడా డ్రైనేజ్ రోడ్లకి పెట్టడం జరుగుతున్న అంశాన్ని మనం తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా పూర్తి పారదర్శకత, పూర్తిగా క్లిస్టర్ క్లియర్ గా ఈరోజు మేము చేసిన పని, ఇప్పటివరకు సాధించిన పని, ఇంకా భవిష్యత్తులో అనేక సంక్షేమాలను తీసుకొని ముందుకు రాబోతాము. ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి రామగుండంలో ఇలా కాంగ్రెస్ పార్టీపై అమితమైన విశ్వాసాన్ని పెట్టుకొని అత్యద్భుతంగా మన రాష్ట్ర మొత్తంగా రామగుండం చూసే విధంగా మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్క ప్రజలకు మీకు మీరందరూ కూడా మనకు ప్రజలకి ప్రభుత్వానికి సారథ్యంలో మీరు ఒక గొప్ప భారతీయ